హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు సంఖ్య, అగమ ఖగోళ గణిత శాస్త్ర, ధర్మశాస్త్ర పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. భోగి అస్తి ఇతి భోగి అంటారు. అంటే భోగమైంది, భోగభాగ్యాలు, అలానే భోగమైన పండగగా మనం చెప్పుకుంటాం. అంటే ఏదైనా సరే పండగలు అనేవి సహజసిద్ధంగా వస్తూ ఉంటాయి. అంటే ఇది భోగి పండగ అంటే భోగ్యమైంది అని చెప్పారు. అంటే ఆదిశేషుడికి భోగమైంది, భోగ్యమైంది. అంటే ఆదిశేషుడు ఎలా ఉంటాడంటే పడగతో ఉంటాడు. అంటే ఆదిశేషుడు ఏదైతే పడగ విప్పుతాడో ఆయన యొక్క భోగము, భోగ్యము అని శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఆదిశేషుడి యొక్క మహావిష్ణువు యొక్క పాన్పు ఏంటంటే ఆదిశేషుడు. అంటే ఏదైతే చుట్ట కట్టుకొని ఏదైతే ఉంటారో అంటే మనం కుండలి అని అనుకుంటాం. అయితే ఏదైతే యోగానికి సంబంధించింది కాబట్టి భోగి అంటే ఆదిశేషుడికి కూడా కొంత ప్రతీకగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ భోగి పండుగ యొక్క విశిష్టత ఏమిటి అని చూస్తే మనకి పురాణ ఇతిహాసాల్లో చాలా కథలు అనేవి ఉన్నాయి. మకర సంక్రమణ పుణ్యకాలం కంటే కూడా ముందు రోజు అంటే భోగి తర్వాత సంక్రాంతి వస్తుంది. మకర సంక్రమణ పుణ్యకాలం కంటే ముందు రోజున మనకి వెనకటి కాలాన్ని భోగి అని పిలుచుకుంటాం మనం. అంటే భోగి భాగ్యాలు అంటే భోగం కలగాలి, అంటే సుఖదుఖాలన్నీ కూడా సమానంగా చూడాలనేదే భోగి. అయితే ఇక్కడ ఈ భోగి పండుగలో ముఖ్యంగా మనం చూస్తే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి రావడాన్ని మకర సంక్రమణ పుణ్యకాలంని, అదే ఉత్తరాయణ పుణ్యకాలంని మన శాస్త్రంలో చెప్పబడింది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం రోజున మనకి మకర సంక్రాంతి ప్రారంభం అవుతుంది. అంటే అదే రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. దక్షిణాయన పుణ్యకాలం చిట్ట చివరి రోజున భోగి పండుగ చేసుకుంటాం మనం. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి కాలంలో భోగి పండుగ చేసుకుంటాం. కాబట్టి భోగి పండుగ రోజున ప్రత్యేకంగా మన పురాణ ఇతిహాసాల్లో కథల్లోకి వెళ్తే ఒక రోజున బదరీ వనంలో నరనారాయణులు అంటే నారాయణుడు నరుడు కలిసి తపస్సు చేశారట. అంటే శ్రీ మహావిష్ణువు స్వయంగా నారాయణ రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉండి బదరీ వనంలోకి వెళ్ళాట. ఆ బదరీవనంలో నరనారాయణులు అంటే నారాయణుడు అంటే మహావిష్ణు స్వరూపం, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు నరుడు అంటే ఇక్కడ అర్జునుడు అని అర్థం. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు బదరీవనంకి వెళ్ళారట. బదరీవనం ఎక్కడుందంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. అంటే ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ అంటారు. అంటే హరిద్వారు ఋషికేశ్కి దగ్గరలో 300 కిలోమీటర్లో, కేదార్నాథ్ దగ్గరలో అనుకోండి. అక్కడ బదరీవనం అనేది ఒకటి ఉంది. బదరీవనం అంటే ఏమిటంటే రేగుపండ్ల వనము అని అర్థం. ఆ బదరీవనంలో శ్రీకృష్ణ పరమాత్మ అలానే అర్జునుడు నరనారాయణులు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసుకుంటున్నారట. ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేసుకోవటం అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఒక శైతిక లింగానికి అంటే ఇసుకతో చేసిన శివలింగానికి భగవంతుని పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నారట. అంటే పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తున్నారట. ఆ శివలింగానికి అర్చన చేస్తున్నారట. అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నారట ద్వాపర యుగంలో. ఇవన్నీ కూడా మహాభారతంలో ద్రోణ పర్వంలో, యుద్ధ పర్వంలో చెప్పబడినవి. అయితే ఇక్కడ ఏదైతే తపస్సు చేస్తున్నారో ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చారట. అంటే పరమేశ్వరుడు వెలిసి ఏం వరం కావాలో కోరుకో అని శ్రీకృష్ణ పరమాత్మను అడిగారట. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ చెప్పలేదు. కానీ పరమేశ్వరుడు నాతో యుద్ధం చేస్తే కూడా మీరు గెలవగలిగిన శక్తిని ఇస్తున్నానని ఆదిదేవుడైన పరమేశ్వరుడు వాళ్ళకి వరాన్ని ఇచ్చారట. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడికి వరాన్ని ఇచ్చారట. అంటే అంతటి ఆదిదేవుడైన పరమేశ్వరుడు వరాన్ని ఇవ్వటానికి మరి నాతో అయినా సరే మీరు యుద్ధం చేస్తే గెలవగలగ శక్తి మీకు ఇస్తున్నానని శ్రీకృష్ణుడు భగవానుడితో చెప్పాట, అర్జునుడితో చెప్పాట. అప్పుడు చెప్పిన తర్వాత అక్కడ దేవతలందరూ కూడా సంతోషించి ఆ సంతోషించిన తర్వాత ఏమైందంటే
అది బదరీవనం కదా, దేవతలందరూ కూడా పైనుంచి రేగి పండ్లు పోసారట శ్రీకృష్ణుని మీద. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమయ్యాడంటే బాలుడు రూపానికి మారిపోయాట. ఎప్పుడైతే ఆయన బాలుడు రూపంలో మారిపోగానే, బాలుడు కాగానే ఆ రేగి పండ్లన్నీ కూడా బాలుడి మీద పడుతూ ఉన్నాయట. అప్పటి నుంచి ఆ ద్వాపర యుగంలో అలాంటిది ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన వాళ్ళు చిన్నపిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అక్కడ ఏదైతే ఈ ద్వాపర యుగంలో జరిగిన సంఘటనకి ఎక్కడైతే బదరీవనంలో జరిగిందో అప్పటి నుంచి కూడా చిన్నపిల్లలందరికీ కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ రేగి పండ్లు పోయటం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో కూడా ముఖ్యంగా బాలల కంటే ఏమిటంటే చాలామందికి కూడా అనుమానం వస్తుంది, ఎన్ని సంవత్సరాలు బాలుడు ఉంటాడు, బాలిక ఉంటుంది, ఎంత తండ్రికైనా తల్లికైనా 55 ఏళ్ల కొడుకున్నా కూడా చిన్నపిల్లగాడుతోనే సమానంగా మనం భావించే నాగరికత మంది. అంటే పిల్లలు అనేది ప్రాణంగా మనం చూసుకుంటాం కాబట్టి అక్కడ 12 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులందరూ కూడా చిన్నపిల్లలుగా పరిగణిస్తారు. అక్కడ భోగి పండ్లు పొయ్యారు. ఇక్కడ అంటే వాళ్ళు ఆడపిల్లలు వచ్చేటప్పుడు పెద్ద మనిషి కాకముందు, అంటే రజస్వల కాకముందు పొయ్యాలని అర్థం. అయిన తర్వాత ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది కాబట్టి పోయారు అని అర్థం. కొంతమందికి ఇష్టమైతే ఇంకా చిన్నపిల్లలే కదా అని పెద్ద మనిషి అయినా కూడా పోసేవాళ్ళు ఉన్నారు, దానిలో తప్పేమీ లేదు. అయితే అప్పటి నుంచి కూడా మనకి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోయటం అనేది అలవాటుగా ఉంది. ఈ భోగి పండ్లు కూడా ప్రాతకాలం రోజునే ముత్తైదువులందరూ కూడా వచ్చి చిన్నపిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టి భోగి పండ్లు పోస్తూ ఉంటారు. అంటే అర్కఫలము అని అంటారు. అర్కఫలం అంటే ఏంటంటే సూర్యుడికి సంబంధించిన ఫలము అని అర్థం. రేగి పండుని అంటే సూర్యుడు ఎలా ఉంటాడు, గుండ్రంగా ఉంటాడు, ఎరుపు ఆకారంలో ఉంటాడు. అంటే రేగి పండు కూడా ఎరుపు ఆకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటం అనేది మనకు ఆస్ట్రానమీలో తెలుసు ఖగోళ పరంగా. అలానే ఇక్కడ రక్తవర్ణం రక్తగంధం అని వేదాలు చెబుతున్నాయి. ఆ వేదాల్లో చెబుతున్న రేగిపండు ఎరుపు రంగులో ఉంటుంది, గుండ్రం ఆకారంలో ఉంటుంది. ఆ ముత్తైదువులందరూ కూడా చుట్టూ వచ్చి ఆ భోగి పండ్లని రేగి పండ్లని ఆ అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ చిన్నపిల్లల మీద పోస్తుంటారు. పోసేటప్పుడు ఆదిత్య హృదయాన్ని చదవాలి. అంటే అగస్త్య మహర్షులు చెప్పిన ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల ఈ పిల్లలకి శక్తి సామర్థ్యాలు వస్తాయి, ఆరోగ్యపరంగా బాగుంటుంది, మేధాశక్తి వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. ఈ ఆదిత్య హృదయాన్ని కూడా ఎవరు చెప్పారు? అగస్త్య మహర్షి చెప్పాడు. ఇక్కడ ఈ అగస్త్య మహర్షి చెప్పిన ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల, ముత్తైదువులందరూ కూడా చదవటం వల్ల ఆ పిల్లలకి ఆరోగ్యాలతో ఉంటారు. అలానే విద్య అనుకూలంగా ఉంటుంది, అలానే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. సూర్యుడు ఆరోగ్యానికి సంబంధించిన గ్రహం కాబట్టి గ్రహాలన్నిటి కూడా రారాజు సూర్యభగవానుడు కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతోటి ఆదిత్య హృదయానికంటే కూడా మించిన పారాయణం ఏమీ లేదు. ఆదిత్య హృదయాన్ని చదవటం వల్ల పిల్లలకి ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుందని ప్రధానంగా చెప్పబడింది. కాబట్టి మేధాశక్తి కూడా వస్తుందని చెప్పబడింది. కాబట్టి ప్రధానంగా ముత్తైదువులందరూ కూడా వచ్చి ఆ పిల్లల మీద భోగి పండ్లు పోయటం అనేది మనకు ఆనవాయితీగా వాస్తవంగా వచ్చింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే దేవతలందరూ కూడా ఆయన బాలుడుగా మారాడు, భోగి పండ్లు పోయించుకున్నాడు, అప్పటి నుంచి కూడా ద్వాపర యుగంలో అప్పటి నుంచి కూడా మనకి ప్రారంభమై మనం చిన్నపిల్లలందరికీ కూడా ఆయు ప్రమాణం పెరగాలని, ఆరోగ్యపరంగా ఉండాలని, మేధాశక్తి రావాలని ఒక ఉద్దేశంతో మనం అప్పటి నుంచి కూడా భోగి పండ్లు పోయటం అనేది అర్క ఫలము అంటారు. ఆ భోగి పండ్లు పోయటం అనేది ప్రామాణికంగా శాస్త్రంలో మనకి చెప్పబడింది, మహాభారతంలో చెప్పబడింది. అప్పటి నుంచి కూడా మనం భోగి పండ్లు పోయటం అనేది మనం ప్రారంభం అనేది చేయటం. అంటే భోగి పండ్లు భోగి అంటే భోగం కలుగుతుంది, సుఖము సౌఖ్యము సంతానం అన్నీ కూడా కలుగుతుంది. ఏదైతే ఆ భోగి రోజున చక్కగా ఇవన్నీ కూడా చేయాలని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. చాలా గొప్పగా చెప్పారు గురుగారు. భోగి పండుగ యొక్క విశిష్టతో పాటు మన పురాణ కథలని కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.